హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా, ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి ఆయన క్యాబినెట్లో కూడా ఇవాళ చెప్తున్నా అంట, అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని. ఇది కూడా మోసమే. ఈ సంవత్సరం జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి 2 రోజులు 48 గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబల్ డెవల్యూషన్ ద్వారా 5,600 కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా? అంటే జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం మంత్రిమండలి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తే, ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి 48 గంటల ముందు 5,600 చిల్లర కోట్ల రూపాయలు డబల్ డెవల్యూషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి జమ అయినాయి కదా. సంపద సృష్టిస్తాం అని చెప్పండి మాట వాస్తవమే, సృష్టించే పనిలోనే ఉన్నాం. అయితే అల్లావుద్దీన్ దీపం అయితే చేతులు లేదు. ఎందుకంటే ఇమీడియట్గా ఇప్పుడు జీతాలు ఒక రోజులో సంపద సృష్టించబడదు. సంపద సృష్టించాలంటే దానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలా. దానికోసం ప్రయత్నాలు. అందుకనే సంపద సృష్టి చేయడం కోసమే ఇవాళ సిఆర్డీఏ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో 139 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్ సంపత్తి రెండింతలైంది. అదేవిధంగా దేశంలోనే 189 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఉన్న రాష్ట్రం ఇంకేది లేదు. అది వస్తే ఖచ్చితంగా సంపద పెరుగుతుంది. అదేవిధంగా మెట్రో కానీ వీటన్నీ సంపద సృష్టి కోసం చేస్తున్నది. అదేవిధంగా రహదారుల నిర్మాణం కూడా ఇవాళ దాన్ని బీఓటీనా యాన్యుటీ బేసిస్ మీద చేయాలన్నా, ఎందుకంటే ప్రభుత్వం మీద భారం పడకుండా వాటిని తీసుకొచ్చి సంపద సృష్టి, ఎందుకంటే సంపద సృష్టి మాత్రం కొంచెం సమయం పడుతుంది. అయితే ఇమీడియట్గా ఇప్పుడు జీతాలు ఇవ్వాలా, జరిగిన వాటికి ఖజానా ఖాళీ అయింది కాబట్టి దానికోసం తప్పని పరిస్థితుల్లోనే అప్పు చేయాల్సి వస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.